సెక్యూరిటీ చూద్దాం. క్లౌడ్స్ అన్నీ వర్చువల్ మిషన్స్ యూజ్ చేస్తారనమాట. వాటిని మినీ కంప్యూటర్స్ అనొచ్చు. ఇవన్నీ ఒక సర్వర్ పైన రన్ అవుతాయి. సో ఈ వర్చువల్ మిషన్ని సెక్యూర్ చేయడమే మన కీ ఐడియా. మన కీ యాక్సెప్ట్ ఏంటిది? సో వర్చువల్ మిషన్స్ ఎంత మంచిగా సెక్యూర్ చేస్తే క్లౌడ్ అంత సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే క్లౌడ్స్ అన్నీ వర్చువల్ మిషన్స్ పైనే రన్ అవుతున్నాయి కాబట్టి ఒక మినీ కంప్యూటర్స్ అని చెప్పొచ్చు. ఈ వర్చువల్ మిషన్స్ అన్నీ ఒక సర్వర్ పైన రన్ అవుతాయి, ఒకటే సర్వర్. ఓకే, ఇది అక్కడ రాసిన క్లౌడ్స్ ఆఫ్టర్ యూస్ వర్చువల్ మిషన్స్ యూజ్ చేస్తే ఇవి లైక్ మినీ కంప్యూటర్స్. ఇవన్నీ మినీ కంప్యూటర్స్ అని ఒక సర్వర్ పైన రన్ అవుతాయి. సో ఇవి మనం సెక్యూర్ చేయడాలి. సో ఫస్ట్ వచ్చేది వర్చువల్ థ్రెడ్స్ వస్తాయి. సో క్లౌడ్స్ అన్ని వర్చువల్ మిషన్స్ పైన రన్ అవుతున్నాయి కాబట్టి హ్యాకర్స్ దేని టార్గెట్ చేస్తారు? వర్చువల్ మిషన్స్ని టార్గెట్ చేస్తారు. లేకపోతే హైపర్వైజర్ ఉంటుంది. హైపర్వైజర్ అనేది అంటే ఏంటంటే ఒక సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ వల్లనే ఆ లోపల ఉన్న వర్చువల్ మిషన్స్ అన్నీ రన్ అవుతాయి. సో హ్యాకర్స్ వర్చువల్ మిషన్స్ అయినా టార్గెట్ చేస్తారు, లేకపోతే హైపర్వైజర్ అయినా టార్గెట్ చేస్తారు. సో ఏ వైరస్ ఇన్ వన్ వర్చువల్ మిషన్ క్లౌడ్ స్ప్రెడ్ టు అదర్స్. సో ఒక్క వర్చువల్ మిషన్కి వైరస్ ఎక్కించేసినాం హ్యాకరు. సో ఆ వైరస్ మితి ఉన్న వర్చువల్ మిషన్స్ అన్ని స్ప్రెడ్ అయిపోతుంది. అట్లా అన్నమాట. ఇట్లా ఉంటుంది డయాగ్రామ్, ఇది ఎలా ఉంటుంది. సో ఈ బేసిక్ వర్చువల్ మిషన్ వల్నరబిలిటీస్ అనమాట. చూడండి, వర్చువల్ మిషన్ ఇట్లా చాలా వర్చువల్ మిషన్స్ ఉంటాయి. వర్చువల్ మిషన్ 1, 2 అన్నిట్లో కామన్ ఏంటంటే అప్లికేషన్స్ ఉంటాయి, ఆపరేటింగ్ సిస్టమ్. ఇందులో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండొచ్చు, ఇక్కడ విండోస్ ఉండొచ్చు, ఇక్కడ లినక్స్ ఉండొచ్చు, అట్లేం లేదు. సో ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఇంకా కింద వర్చువలైజేషన్లే ఉంటాయి. సో ఇట్లా వర్చువల్ మిషన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ కింద హార్డ్వేర్ ఉంటుంది, మిడిల్లో ఫోల్డర్స్, కాపీ అండ్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లినక్స్. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఈ బేసిక్ వర్చువల్ మిషన్ వల్నరబిలిటీస్. ఇది ఒక డయాగ్రామ్. సో అర్థమైందిగా వర్చువల్ మిషన్ థ్రెడ్స్ అనేది వాటి వర్చువల్ మిషన్స్ కానీ హైపర్వైజర్స్ కానీ టార్గెట్ చేస్తారు. హైపర్వైజర్ అంటే ఒక సాఫ్ట్వేర్, ఆ సాఫ్ట్వేర్ వల్లనే వర్చువల్ మిషన్స్ అనేవి రన్ అవుతాయి. సో ఒక్క వైరస్ ఒక్క వర్చువల్ మిషన్కి ఎక్కినాకో మిగతా ఉన్న వర్చువల్ మిషన్స్ కూడా స్ప్రెడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటిది? హైపర్వైజర్ రిస్క్. చెప్పినాగా ఈ సాఫ్ట్వేర్ వల్లనే, ఇది ఒక సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు, ఈ సాఫ్ట్వేర్ వల్లనే వర్చువల్ మిషన్స్ అన్నీ రన్ అవుతాయి. సో ఇది ఒకవేళ ఈ హైపర్వైజర్ అనేది హ్యాక్ అయిపోయినాకో ఆటోమేటిక్గా ఎన్ని వర్చువల్ మిషన్స్ రన్ అవుతున్నాయో ఈ హైపర్వైజర్ వల్ల, ఈ సాఫ్ట్వేర్ వల్ల అన్ని రిస్క్లో ఉన్నట్టే ఆ వర్చువల్ మిషన్స్ అన్నీ. సో హైపర్వైజర్ హ్యాక్ అయినాకో అన్ని వర్చువల్ మిషన్స్ రిస్క్లో ఉన్నట్టే. సో మనం ఏం చేయాలి? దీన్ని ఎట్లా ఫిక్స్ చేయాలంటే ఎప్పుడు అప్ టు డేట్ మనము హైపర్వైజర్స్ని అప్డేట్ చేస్తూ ఉండాలి. ఎవరికి పడితే వారికి హైపర్వైజర్ యాక్సెస్ సెక్యూరిటీ ఎవరికి పడితే వారికి ఇవ్వద్దు. సో లిమిట్ యాక్సెస్ ఇవ్వాలి హైపర్వైజర్స్ యాక్సెస్ అనేది. సెక్యూర్ సెట్టింగ్స్ వాడాలి హైపర్వైజర్కి, అట్లా అనమాట. ఇంకా డిఓఎస్ రిస్క్ అని ఉంటుంది అనమాట. డిఓఎస్ రిస్క్ అంటే ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే డిఓఎస్ అటాక్ చెప్తా ఫస్ట్. డిఓఎస్ అటాక్ అంటే ఇప్పుడు వెబ్సైట్కి గంట సేపట్లో ఒక 100 మంది వరకే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు మన కాలేజ్ వెబ్సైట్స్ ఒక్కోసారి రిజల్ట్స్ చూసినప్పుడు ఆ బఫర్ అవుతుంది కానీ ఓపెన్ కాదు. అట్లా ఒక లిమిట్ ఉంటుంది ఏ వెబ్సైట్కైనా. ట్రాఫిక్ అంటే ఎంతమంది ఓపెన్ చేస్తున్నారు ఆ వెబ్సైట్ని. సో ఆ లిమిట్ ఎక్సైట్ అయిపోయినాకో వెబ్సైట్ అనేది ఓపెన్గా క్రాష్ అవుతుంది. సో దాన్ని డెనియల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అంటారు. హ్యాకర్ ఏం చేస్తుందంటే ఒక లిమిట్ ఉంటుంది. సో ఏం చేస్తాడు? ఒక వెబ్సైట్ దానికి ఆ లిమిట్ ఎక్సీడ్ అయినంత పంపుతాడు, అప్పుడు ఆ సిస్టమ్ అనేది క్రాష్ అయిపోతుంది. సో ఇప్పుడు డిఓ రిస్క్ అంటే చూడు, అటాక్స్ ఆన్ వన్ సర్వర్ కెన్ క్రాష్ మల్టిపుల్ మిషన్స్. సో ఏం చెప్పినా ఈ వర్చువల్ మిషన్స్ అన్నీ ఒక మినీ కంప్యూటర్స్ లెక్క, ఇవన్నీ ఒకటే జస్ట్ ఒక్క సర్వర్ పైనే వర్క్ అయితే, సో ఆ సర్వర్ని వీడు దెబ్బ చేసినాకో, క్రాష్ చేసినాకో, లోపల ఉన్న వర్చువల్ మిషన్స్ అన్నీ క్రాష్ అయిపోయినట్టే కదా. సో దాన్ని డిఓఎస్ అటాక్ అంటారు. సో దాన్ని ఎట్లా ఫేస్ చేయాలి మరి? యూజ్ రిడెండెంట్ సర్వర్స్ వాడాలి. మనం ఆ అటాక్స్ని ఎప్పుడప్పుడు మానిటర్ చేయాలి, మన అటాక్స్ వస్తున్నాయి అట్లా అన్నమాట. నెక్స్ట్ కనిపిస్తుంది కదా ఎప్పటికైతే. కనిపించకపోయినా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ నోట్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ డ్రైవ్ లింక్లు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి వర్చువల్ మిషన్ సెక్యూర్ టిప్స్. సో మనం వర్చువల్ మిషన్ని ఎప్పటికప్పుడు అప్ టు డేట్ అప్డేట్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా. మనం ఇంకా ఎవరికి పడితే ఆ యాక్సెస్ ఇవ్వద్దు. ఆ వర్చువల్ మిషన్ యాక్సెస్ లిమిటెడ్ యాక్సెస్ ఇవ్వాలి, కొన్ని రోల్ బేస్డ్ యాక్సెస్ ఇవ్వాలి. ఇంకా మనకి స్ట్రాంగ్ పాస్వర్డ్స్ పెట్టాలి, అథెంటికేషన్ కూడా మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్ అట్లా పెట్టుకోవాలి. సో ఇంకా నెట్వర్క్ సెగ్మెంటేషన్ని యూజ్ చేయాలి. నెట్వర్క్ సెగ్మెంటేషన్స్ యూజ్ చేస్తే వర్చువల్ మిషన్స్ అన్నీ ఐసోలేట్ అవుతాయి అనమాట. వర్చువల్ మిషన్స్ అన్నీ ఐసోలేట్ అయితే ఏం లాభం అంటే ఒక వర్చువల్ మిషన్లో వైరస్ ఎక్కినా ఇంకో వర్చువల్ మిషన్స్కి స్ప్రెడ్ కాదు. అందుకే నెట్వర్క్ సెగ్మెంటేషన్ యూజ్ చేసి వర్చువల్ మిషన్స్ని ఐసోలేట్ చేయాలి. దీనివల్ల వర్చువల్ మిషన్స్ సెక్యూరిటీ టిప్స్ అంటాం అన్నమాట. ఇవన్నీ
ఇంకా డేటా అనేది ఇంక్రిప్ట్ చేయాలి వర్చువల్ మిషన్స్లో. ఇంకా వర్చువల్ మిషన్స్ యాక్టివిటీని ఎప్పుడప్పుడు మానిటర్ చేస్తే ఎప్పుడైనా సస్పిషియస్ బిహేవియర్ చేసిన ఒక వర్చువల్ మిషన్ అప్పుడే మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఇంకా ఆర్డరింగ్ వర్చువల్ మిషన్స్. సో మనం అన్యూస్డ్ ఫీచర్స్ని టర్న్ ఆఫ్ చేయాలి. ఇంకా అన్నెసెసరీ సాఫ్ట్వేర్స్ని రిమూవ్ చేసేయాలి. సెక్యూరిటీ ప్యాచెస్ని అప్లై చేయాలి ఎప్పుడప్పుడు అప్ టు డేట్. ఈ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మనము ఇంటి నుంచి ఎటైనా బయట పోయినా ఇంకో ఫంక్షన్కి ఏం చేస్తాం, అన్ని విండోస్ క్లోజ్ చేసేసి డోర్స్ అన్నీ లాక్ వేసేసుకొని బయట గుళ్ళం పెట్టుకొని లాక్ వేసేసి వెళ్తాం. సేమ్ అట్లా అనమాట. వర్చువల్ మిషన్ అవసరం లేని ఫీచర్స్ తీసేయాలి, సెక్యూరిటీ ప్యాచెస్ అప్లై చేయాలి, ఇంకా అన్నెసెసరీ సాఫ్ట్వేర్ని తీసేయాలన్నమాట. దీనివల్ల వర్చువల్ మిషన్ సెక్యూర్ అవుతుంది. ఇంకా సెక్యూర్ రిమోట్ యాక్సెస్. రిమోట్ యాక్సెస్ కూడా ఉంటుంది అనమాట వర్చువలైజేషన్లో. సో దాన్ని సెక్యూర్ చేయాలి. ఎలా సెక్యూర్ చేస్తావు? సెక్యూర్ ప్రోటోకాల్స్ వాడాలి. లైక్ SSH కానీ VPN కానీ అలా ప్రోటోకాల్స్ వాడితే రిమోట్ యాక్సెస్లో కూడా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇంకా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వాడాలి. అంటే ఇప్పుడు రిమోట్ యాక్సెస్ అంటే అక్కడ నువ్వు లాగిన్ అవుతున్నావు వేరే ప్లేస్లో. లాగిన్ అయినప్పుడు అది నువ్వు అని కావచ్చు, వేరే వాడని కావచ్చు. సో 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టాము. ఇప్పుడు గూగుల్లో నేను మళ్ళీ నా అకౌంట్లో 2 స్టెప్ వెరిఫికేషన్ పెట్టాను. నేను మా ల్యాబ్లో లాగిన్ అయితే అక్కడ నేను నా ఫోన్లో అని కొడితే అక్కడ లాగిన్ అవుతుంది. అట్లా అనమాట 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవాలి రిమోట్ యాక్సెస్లో సెక్యూరిటీ కావాలంటే. ఇంకా ఎప్పుడైనా రిమోట్ లాగిన్ నేనైనప్పటికీ వేరే లొకేషన్లో ఎప్పుడప్పుడు ఆ రిమోట్ లాగిన్ మానిటర్ చేసుకోవాలి. ఏమైనా సస్పిషియస్ యాక్టివిటీ ఉంటే డిటెక్ట్ చేయాలనుకో. ఇంకా ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఇది ఇప్పుడు సెక్యూరింగ్ రిమోట్ యాక్సెస్లో చెప్పొచ్చు అంటే సింపుల్గా యూజింగ్ ఏ సెక్యూర్ కీ కార్డ్ టు ఎంటర్. ఇప్పుడు ఆ కీ కార్డు ఉంటుంది ఇప్పుడు రెస్టారెంట్స్లో, ఆ కీ కార్డు ఉంటేనే నువ్వు డోర్ లోపలికి ఇట్లా స్కాన్ చేసి లోపలికి వెళ్ళవచ్చు. అట్లా అన్నమాట అది.